క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయెల్ అందరినీ యుద్ధమునకు పంపగా వారు అమోనీలతో యుద్ధం చేసి సంహరించి రబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేశారు. అయితే ఈ యుద్ధానికి దావీదు వెళ్లకుండా యెరూషలేములో నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు జీవిత కాలంలో జరిగిన ఒక గొప్ప పొరపాటు, ఊరియా భార్య అయిన బత్షెబాను దావీదు తన ఇంటికి పిలిపించుకోవటం, బత్షెబాను కూరటం. ఆ సంగతి ఒకవేళ ఊరియాకు తెలిసిపోతుందని ఊరియాను చంపించటం, ఇదంతా కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దావీదు చేసినటువంటి ఒక పొరపాటు గురించి ఆ తర్వాత అధ్యాయంలో నాతాను ప్రవక్తను దేవుడు పంపి దావీదును గద్దించిన విషయాలు రాయబడ్డాయి కనుక ఆ రేపటి పాఠంలో దావీదు చేసినటువంటి పొరపాటు గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు నేను అలా చెబుతున్నానంటే, ఈ అధ్యాయంలో ఊరియా గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఊరియా పెద్ద ఫేమస్ పర్సనాలిటీ ఏం కాదు, ఎక్కువ సమాచారం అతని గురించి రాయబడలేదు, కానీ అతడు ప్రవర్తించిన తీరు అమోఘమైంది. అయితే సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 39వ వచనంలోనూ, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 41వ వచనం, ఈ రెండు చోట్ల దావీదు దగ్గర ఉండే పరాక్రమమైనటువంటి సైనికుల ఆ లిస్టు మనకు కనపడుతుంది. దాదాపుగా 30 మంది పేర్లు రాయబడ్డాయి. అందులో 2 చోట్ల కూడా ఊరియా పేరు రాయబడింది. కనుక ఈ ఊరియా కేవలం నమ్మకమైనటువంటి సేవకుడు మాత్రమే కాదు, కానీ ఇతడు ఒక మైటీ వారియర్. ఊరియాను యుద్ధభూమి నుండి దావీదు పిలిపించి దావీదుతో మాట్లాడుతున్నాడు. యుద్ధము ఎలాగ కొనసాగుతుంది, యోవాబు యుద్ధాన్ని ఎలాగ నడిపిస్తున్నాడు, తన సైనికులు యుద్ధంలో చక్కగా రాణించగలుగుతున్నారా, ఇవన్నీ కూడా ఊరియాతో దావీదు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 8వ వచనంలో అంటాడు, నీవు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకోమని ఊరియాకు సెలవీయగా. ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్ అయితే గో డౌన్ టు యువర్ హౌస్ అండ్ వాష్ యువర్ ఫీట్ అని రాయబడింది. నేను ఎందుకు చెబుతున్నానంటే, యాక్చువల్లీ దావీద్ హీ వాంటెడ్ టు వాష్ హిస్ హ్యాండ్స్ అన్నమాట. తను చేసినటువంటి అపరాధము తను కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఊరియాని పంపుతున్నాడు, వెళ్ళి నీ కాలు కడుక్కోమని. రాజు సన్నిధి నుంచి వెళ్ళాడు, కానీ ఊరియా ఇంటికి వెళ్ళలేదు. కనుక దావీదు చేసినటువంటి మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. మీరు 12-13 వచనాలు గమనిస్తే దావీదు మరుసటి దినం ఊరియాను మళ్ళీ పిలిపించాడు. మీరు 13వ వచనం ఒకవేళ చదివితే, అంతలో దావీదు అతని భోజనముకు పిలిపించను, అతడు బావుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేశాను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్యలో పడక మీద పండుకొనేను. ఇది సెకండ్ అటెంప్ట్ అనమాట. అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే, ఊరియా ఇంటికి వెళ్తే ఆ నేరము ఊరియా మీదకి వెళ్తుంది అని. ఇక ఊరియా సాధారణంగా తన ద్వారానే తన భార్య గర్భవతి అయిందని అనుకోవాలనే దావీదు యొక్క ప్రణాళిక. ఇలాగా దావీదు చేస్తున్న ప్రయత్నాల మధ్యలో ఊరియా ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతకరమైందండి. 11వ వచనం మీరు చూడండి. ఊరియా అంటున్నాడు, మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పానములు చేయుటకును నా భార్య వద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు, నేను అలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. అసలు ఈ మాటతోనే దావీదు పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దావీదు ఏం చేయలేని పరిస్థితి, తను చేసినటువంటి పాపాన్ని కప్పుకునే దానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. దావీదు ఊరియాను ద్రాక్షరసం పోసి మత్తునిగా చేసినప్పటికీ, మంచి పలహారం తన వెంట పంపించినప్పటికీ అతడు ఇంటికి వెళ్లకుండా రాజనగర్లోనే నిలిచున్నాడు. చూడండి, పైగా జరుగుతున్నటువంటి అంశాన్ని అంతా కూడా మాట్లాడుతూ ఒకవైపున యుద్ధం జరుగుతుండగా ఇలాగ నేను ప్రవర్తించువాడను కాను అంటున్నాడు. ఊరియా కాలములను సమయములను బాగా ఎరిగినవాడు అంటున్నాను నేను. ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో ఆ సమయోచితమైన జ్ఞానము, దైవికమైన భయము చూడండి అతనిలో. సంఖ్యాకాండంలో మోషే మాట్లాడిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. రూబేనీయులు గాదీయులకు అతి విస్తారమైనటువంటి మందలు వారికి ఉన్నాయి గనక గిలాదు ప్రాంతాన్ని వాళ్ళు చూసినప్పుడు ఇక యోర్దాను దాటి వెళ్లకుండా, కనాను దేశానికి వెళ్లకుండా
మాకు ఇది అనుకూలమైన స్థలం కనుక మేము ఇక్కడే నిలిచిపోతామని మోషే దగ్గర ఒక సిఫారసు పెట్టారు కదా. అప్పుడు మోషే అంటాడు గాదీలతో రూబీలతో, మీ సహోదరులు యుద్ధముకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇజ్రాయెలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్లకుండా మీరేలా వారి హృదయములను అధైర్యపరుస్తారు? నేను కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను పంపినప్పుడు వేగ చూసేదానికి వారు కూడా ఇలాగ ప్రవర్తించారు. యెహోవా అగ్ని వారి మీద రగులుకుంది అని మోషే హెచ్చరిక చేస్తాడు అక్కడ. ఇక రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను స్వస్థత పొందిన తర్వాత ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఎలీషాకు తెలియకుండా తన రథముల వెంట పరిగెత్తి ఆ సైన్యాధిపతిని కలుసుకొని అతని దగ్గర వస్త్రములను ద్రవ్యమును తెచ్చి దాచుకున్నప్పుడు ఎలీషా అంటున్న మాట మీరు చూడండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అటు మోషే అయినా ఇటు ప్రవక్త అయినటువంటి ఎలీషా అయినా దేవుని ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారు హెచ్చరిక చేసిన విధానం చూడండి. ఇలాంటి సంగతిని, ఇలాంటి అంశాన్ని అపోస్తులు కూడా ప్రస్తావించారు. కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి పత్రికలో 7వ అధ్యాయము 29వ వచనం మీరు గమనించండి. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కాదన్నట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపునట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అంటాడు. ఇలాగ ఎన్ని ఉదాంతాలు మన జ్ఞాపకం తెచ్చుకున్నా కూడా మనకేం బోధిస్తున్నాయి? ఒకవైపున ఈ రోజున ఆధ్యాత్మికమైన పోరాటం జరుగుతుండగా, సంఘము గొప్ప హింస గుండా వెళ్తూ ఉండగా, ఊరియలాగా కొందరు నేర్పరులై మెలకువగలిగి ప్రయాసపడుతుండగా, ఎంతమంది గెహాజీల్లాగా లేదా గాదీయులు రూబేనులాగా తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తున్నారు. కాస్త సుఖముగా స్థిరపరచబడి పోరాటాన్ని, యుద్ధాన్ని ఆపేసి ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 44 నుండి 51 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక పారబుల్, ఉపమానం, దాని భావం ఏంటి? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి తాను నియమించినటువంటి దాసుడు, ఆయన వచ్చు సమయానికి ఎవడు అలాగ చేస్తూ ఉంటాడో, ఎవరిని అలాగ కనుగొంటాడో వాడు ధన్యుడు. ఇది దుష్టుడైనటువంటి దాసుడు యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసులను కొట్టి త్రాగుబోతులతో తిరుగుబోతులతో తిని తాగుచూ ఉండగా వాడు అనుకునని గడియలో యజమానుడు వచ్చాడు. వారిని నరికించి వేషధారులతో వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. మనకు బోధపరచబడుతున్న అంశం ఒకటే. యోహాను 9:4 కూడా చెప్పబడినట్టు పగలున్నంత వరకే తనను పంపిన వాని క్రియలు మనం చేయగలుగుతాం, ఇక రాత్రి సమీపిస్తుంది అని. అపోస్తలుడైన పౌలు సంఘంతో అంటాడు, నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతులో ఉండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. దినములు చెడ్డవి గనుక సమయం పోనీవక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే జాగ్రత్తగా ప్రవర్తించండి అంటున్నాడు. తన సొంత సుఖమును విశ్రాంతిని కోరక తనను దండులో చేర్చుకున్న వాని సంతోషం కొరకు ఊరియా ఇంత ఉన్నతంగా ప్రవర్తిస్తే, పౌలు తిమోతితో చెప్పినట్టుగా క్రీస్తు యేసని ఈ గొప్ప రాజు తన సైన్యంలో మనం చేర్చుకున్నాడు కదా, మరి ఆయన సంతోషం కొరకు మనం ఆలోచిస్తున్నామా? ఊరియా జీవితము ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుండగా, ఇకనైనా ఈ జీవన సంబంధమైన వ్యాపకములలో చిక్కుకోకుండా గురి యొద్దకే పరిగెత్తుదుము గాక. సమయోచితమైన జ్ఞానము దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.